అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆయన సినిమా పూర్తిగా ఆయన స్టోరీకి సంబంధించి ఎవరన్నా వచ్చారా మీ దగ్గరికి, ఎవరన్నా అడిగారా సినిమా తీస్తాము ఆయన స్టోరీ మీద అని చెప్పి? ముందు వచ్చారు, ముందు వచ్చారు. అతనికి పేరు మీద చేస్తామనేసి ఎవరు నరసింహరావు డైరెక్టర్ అతను ఒకసారి వచ్చారు. ఒక ఆర్టిస్ట్ ఉంటాడు చరణ్ అని, బాహుబలి సైడ్ యాక్టర్ చేశాడు. అదిద్దరు ఒకసారి వచ్చి చేస్తాం అన్నారు. కానీ అక్కడికి 4 సంవత్సరాలు అయిపోయింది అతను చేయడం. తర్వాత రామ్ చరణ్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుద్ది అంటారు? ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ మీకు ఎలా ఎవరైతే రానా ఆయన క్యారెక్టర్ సూట్ అవుతారు. పర్సనాలిటీ. స్టోరీ అంతా మీరు చెప్పగలుగుతారా ఆయన గురించి పూర్తిగా? ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆయన చనిపోయేంత వరకు ఏమేం చేశారు ఏంటి అని అంతా మీకు చెప్పింది కదా. మామూలుగా ఎవరికైనా వస్తే కనుక చెప్తాను. చాలా వచ్చారు కూడా, ఎవరికి ఎంట్రీ చేశారు. BBC వచ్చారు. ఓకే. జనసేన పార్టీలో ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ మీద మరి ఒక్కడే ఉండడు. చక్రబాబు గారు ఒక్కటే జనసేన. మరి మండలంలో ఈ జిల్లాలో కనబడదు. ఇది ఒక్కడే ఉండి ఒక పార్టీ ఆఫీస్ తీసుకొని అతని డబ్బులతో ఖర్చు పెట్టుకొని పార్టీని అలా నడిపించుకొని పొందుకున్న తర్వాత అంతలో వస్తారు. పిల్లవాడు లేడు. ఆ టైం నుంచి కూడా నేను అతను రిజర్వేషన్ కానీ నాకు రేట్ రాదు. కానీ అలా కష్టపడి పార్టీ కోసం పనిచేశారు ఇంతవరకు. పెద్ద సినిమా ఎవరన్నా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీకు చెప్పారు ఇక్కడికి వచ్చి ఇలా సినిమాలో మీ తాతగారి పేరు ఎక్కడ ఉంటే తెలిసిన నా పక్కనే ఉంటారు కదా, మీ తాతగారి పేరు వస్తుంది ఉంటారు కదా. ఇక్కడ చూసాను మన థియేటర్ లో. ఇప్పుడు మంచి పేరు వస్తుంది, జాతీయ స్థాయిలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఈ స్పెడ్ సినిమా వచ్చే వరకు రామూర్తి గురించి పెద్ద టాపిక్ ఎక్కడ లేదు. వచ్చిన తర్వాత ఏముంది మన వేరే పేరు లేదు, పేరు లేకుండా తీశారు. ఈ మంత్రం అడుగుతాను సరేనా, నేను చెప్తాను పేరు వస్తే బాగుండదు, మన ఊరు పేరు లేకపోవడం అంటే ఇది టాపిక్. ఆయన స్టోరీ కాదు కాబట్టి స్టోరీ కాబట్టి బాగుండదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఆయన పార్టీలో ఉన్నారు, మీ తాతగారి గురించి ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారిని రామూర్తి నాయుడు గారి పేరు మీద ఏదైనా ఒక అవార్డు ఏదైనా పవన్ కళ్యాణ్ గారి సహాయంతో చేస్తే బాగుంటుంది, అవార్డు ఇప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్ అయితే ఆ ఇంట్రెస్ట్ తో చేయగలరు. ఎందుకంటే అతను ఆ ఇంట్రెస్ట్ లో వచ్చారు కాబట్టి. అతను నేను వెళ్ళలేదు అతని దగ్గరికి. పాల్గొండ వచ్చిన తర్వాత రామూర్తి నాయుడు గారి పేరు ఎవరైనా ఇంటి తీసుకురండి అంటే నాకు కొంతమంది వచ్చి నన్ను పాల్గొండ తీసుకెళ్లారు. ఇక్కడ వైజాగ్ కలిసి మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ మన పాలవలస ఏమంటారు అక్కడే. ఇంకా మరి ఇక్కడికి ఎవరన్నా రమ్మన్నా ఎవరన్నా పిలవదలుచుకున్నారా ఇక్కడికి? రామ్ చరణ్ గారు ఒకసారి వస్తే బాగుంటుంది. ఆయన సినిమాలో నటించినారు కాబట్టి రామ్ చరణ్ గారికి ఒకసారి అడుగు పెడితే బాగుంటుంది. ఆయన పుట్టి పెరిగిన నేల. ఓకే, చెప్తారా ఆయనకి? పవన్ గారు రామ్ చరణ్ గారు కూడా చెప్పండి, రమ్మని చెప్పి చెప్పండి. మీరు చెప్పండి మీ రామ్ చరణ్ గారు మీరు ఒకసారి వీరఘట్టం వస్తే బాగుంటుంది. రామూర్తి నాయుడు గారి పాత్ర మీరు బాగా చేశారు. అదే దీంతో ఆ ఇంట్రెస్ట్ ఒకసారి వీరఘట్టంలో అడుగు పెడితే చాలా మంది వీరఘట్టం అంతా సంతోషిస్తారు. మళ్ళీ ఒకసారి చరిత్రలో చిరంజీవి గారిని కలిసి చూసారా ఎప్పుడైనా? చిరంజీవి గారికి సంబంధించి చిరంజీవి గారిని ఎప్పుడు సినిమా చూడడం ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పాత్రలో చూసారు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు చేశారు కదా పాత్ర. మొత్తం అంటే 3 పాత్రలు ఉన్నాయి. రన్నింగ్ కావచ్చు, కాలు ఆర్టిఫిషియల్ లెగ్ అంత కాల్ తీసి అంతా రామూర్తి నాయుడు గారి టైంలో కార్లు లేపడం అవన్నీ కూడా రామూర్తి నాయుడు చేసినవి. వాటర్ లో అంతసేపు ఉంటాం, ఇవన్నీ కూడా రామూర్తి నాయుడు గారు చేసినవే. కార్లు అవి కూడా అలాగే కార్లు నిలబెట్టారు, 2 కార్లు నిలబెట్టారు. తర్వాత రన్నింగ్, కుస్తీలు పెట్టడం, కుస్తీలు పట్టడం అవన్నీ కూడా రామూర్తి నాయుడు సరిపోయింది. ఓకే, అంటే పైల్వాన్ గా మాత్రమే కాకుండా అన్నిటిలో కూడా ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అవన్నీ దీంట్లో చూసినప్పుడు గుర్తొచ్చినాయా? సరే రైట్ అండి.